నాడు పట్టు ఎవరు చింతలు నాడు పట్టి నరసింహులు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అయినా ఈ ఎక్లాస్పూరు, చిత్తనూరు, చిన్నారం గ్రామాల మధ్యన ఈ ఇథనాల్ కంపెనీ వచ్చి ఈ గ్రామాలకు, ప్రజలకు, మన భవిష్యత్తుకు నష్టం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయంతో దాదాపు 2 సంవత్సరాలు ఈ 3 గ్రామాలు సంబంధించినటువంటి ప్రజలంతా ఆ పోరాటంలో పాల్గొన్నారు. దాదాపు వేలాది మంది 1 సంవత్సర కాలం 54 గ్రామాలు, 5 మండలాలు, 3 నియోజకవర్గాలు, 3 జిల్లాలు తిరగడం జరిగింది. ఆ జరిగే క్రమంలో ప్రభుత్వము కానీ, పార్టీలు కానీ, ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో వాళ్ళ అందరూ కూడా ప్రజల యొక్క గోడును, కష్టాలను, కన్నీళ్లను పట్టించుకోకుండా ఆ కంపెనీ వల్ల ఎంత నష్టం జరుగుతుందనే విషయాన్ని కనీసం శాస్త్రవేత్తల ద్వారా కానీ, వాళ్ళ జడ్జిల ద్వారా కానీ, న్యాయస్థానాల ద్వారా కానీ పరిశీలించకుండా ప్రజలను కష్ట నష్టాల్లో ముంచివేసినటువంటి సందర్భము అంతా చూసాము. దానికి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మనం పోరాడితే ఈ కంపెనీ ఎక్కడ రద్దవుతుందో అనేటటువంటి భయము ఆ పార్టీలలో, ఆ ప్రభుత్వాలలో కలిగి రైతుల మీద, ప్రజల మీద, ప్రధానంగా ఎక్లాస్పూర్ గ్రామానికి సంబంధించిన చిత్తనూరు, చిన్నారం యువకుల మీద దాడి చేశారు. ఆ దాడి చేయడమే కాకుండా గ్రామాల మీద వందల మంది పోలీసులు వచ్చి పురుషులనంతా కూడా వెతికే క్రమంలో మరి మన నరసింహులన్న అక్కడ కనబడితే వాళ్ళ ఇండ్లు, వీళ్ళ ఇండ్లు చూయించమని అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, ఆ పోలీస్ ఫోర్సు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన చూయించకుండా మొండిగా నిలబడితే రోడ్డు మీదనే విపరీతంగా కొట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా అదే రోజు మన పట్టి నరసింహులను, అల్లి సాపును వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి దాదాపు 2 రోజులు, 48 గంటలు, 3-4 రోజులు ఇక్కడ మరికెల్ పోలీస్ స్టేషన్లు, ధన్వాడ పోలీస్ స్టేషన్లు, నారాయణపేట ఎస్పీ ఆఫీస్లో విపరీతంగా కొట్టారు. కొట్టి అక్కడి నుంచి అక్కడికనే జైలుకు తీసుకెళ్లారు. నేను 24 తారీఖు రోజు అరెస్ట్ అయ్యి 25 తారీఖు రోజు నేను జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు మన నరసింహులను. చాలా పాపం నన్ను చూడంగానే అన్ని బాధలు అవన్నీ ఉన్నా కూడా చాలా సంతోషంగా మాట్లాడిండు. మన కంపెనీ రద్దు కావాలని చెప్పిండు. ఎప్పుడు కూడా ఈ కంపెనీ కోసం పోరాడితే నా మీద కేసులు అయినాయి, నన్ను కొట్టిండ్రు, నన్ను ఇచ్చేసిండ్రు అనే బాధ కూడా లేకుండా నేను ఒక మంచి పని కోసము, సమాజంలో ప్రజల కోసము, మన గ్రామం కోసము, భవిష్యత్తు కోసము నేను పనిచేసిన అనేటటువంటి అభిప్రాయము ఆయనలో ఉంది. కానీ ఎప్పుడు కూడా నిందించలేదు. అంటే మీరందరు ఇట్లా చేయడం వల్లనే మా మీద కేసులు అయినాయి, ఇప్పటికి కూడా చాలామంది అట్లా కూడా అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనలో ఎప్పుడు కూడా ఆ బాధ కానీ, ఆ పశ్చాత్తాపం కానీ కనబడలేదు. ఒక మంచి పని చేసినాం అనేటటువంటి విషయమే ఆయనలో ఉంది. ఎప్పుడొచ్చినా కూడా అంటే నేను కనబడంగానే ఆయనకు ఒక పోరాటం గుర్తొచ్చినట్టు ఆ జైల్లో కలిసి 15 రోజులు మేమంతా కూడా ఉన్నాము. దాదాపు 91 మందికి ఈ మధ్యనే మహబూబ్నగర్ చార్జ్షీట్ వేసి మహబూబ్నగర్ కోర్టుకు రమ్మని చెప్తే 2 సార్లు కోర్టుకు రావడం జరిగింది. ఆయన 91 మందిలో ఆయన 26వ నెంబర్గా ఉన్నాడు. ఈ మధ్యన లాయర్ను, ఎక్లాస్పూర్ గ్రామానికి సంబంధించిన మా 10 మందికి కూడా సపరేట్గా లాయర్ను మాట్లాడడం జరిగింది. ఏమన్నా అవుతుందా ఏం సారు అని అంటే ఏం కాదా అన్నా, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ వెంబడ మేము ఉన్నాము, తప్పకుండా మనమేం తప్పు చేయలేదు, న్యాయం కోసం పోరాడినాము, మనకేం శిక్ష పడదు అని మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా అనారోగ్యం ఉన్న విషయం కూడా మనకు తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా నేను కూడా అడిగేవాడిని, ఆరోగ్యం ఎట్లుంది ఏందని. ఎప్పుడు కూడా నాకు ఇట్లా ఉందని కూడా కలిసినప్పుడు కానీ ఫోన్లో కానీ చెప్పలేదు. నిజంగా కూడా ఉంటే మనం ఆ ప్రయత్నం కూడా చేసేవాళ్ళం. నిజానికి ఈరోజు ఇటువంటి మంచి వ్యక్తులను మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి పట్టి నరసింహులు అనేది ఒక ఆయనలో ఉన్నటువంటి మంచి పలకరింపు కానీ, నీతి కానీ, నిజాయితీ కానీ, ఇతరుల పట్ల ప్రేమ, అంటే ప్రజలంటే ప్రేమ, అంటే ఆయన తెలిసి తెలియక కూడా ఎవరిని నిందించడం కానీ, కోపం కావడం కానీ ఇటువంటి వ్యక్తి కాదు. బట్ అటువంటి విషయాలను మనము మంచి వాళ్ళ ద్వారా, అంటే మంచి మనుషుల ద్వారా మనం మంచి విషయాలను, మంచి మాటలను, మంచి సంబంధాలను మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యతను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామస్తులుగా, ప్రజలుగా, మనం పేదలుగా నిజానికి వాళ్ళకు
చాలా పేదరికం కూడా ఉంది పాపం. వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాగప్ప కూడా నాకు తెలుసు, వెంకటమ్మ కూడా నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి చాలా జీతం చేశారు, కూలీ చేశారు. వాళ్ళ పిల్లల్ని చాలా అక్కడ గుడికి కూడా సేవ చేశారు. వాళ్ళు చేసి వాళ్ళ కుటుంబాన్ని చాలా ఆప్యాయతతో చేశారు. ఆ విలువలను అన్నిటి కూడా ఆయన కొనసాగించాడు. ఈ సందర్భంగా మనం మరొకసారి పట్టి నరసింహకు జోహార్లు తెలియజేస్తూ ఆయనలో ఉన్న మంచి విషయాలను, ఆయన మంచితనాన్ని మనము అలవర్చుకోవడము, మనం ఆయనకు అంటే ఆయన సందర్భాలు సమయాలు మనతో ఎట్లున్నాడు ఏంది అని అటువంటి విషయాలను కొనసాగించడమే. ప్రతి వ్యక్తి పుడతాడు, మరణిస్తాడు. ఎవరికైనా మరణం అనేది సహజము. కొంతమంది తొందరగా చచ్చిపోతారు, కొంతమంది చనిపోయిన తర్వాత కూడా మంచి పేరు, మంచి విలువలు సంపాదించుకోవడం. అందుకే కాళోజీ నారాయణ రావు ఒక మాట అన్నాడు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా సమాజానిది. అంటే ఈ బతుకు కావాలనుకుంటారు వాళ్ళ కుటుంబం కోసమే బతికిండని, కానీ ఆయన ఎక్కడన్నా కూలి చేసినా వాళ్ళ కోసం బతికినట్టే, ఎక్కడన్నా పని చేసినా ఈ పనులన్నీ కూడా మన కోసం చేసినట్లే. వాళ్ళు చెట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, బట్టలు తయారు చేసే వాళ్ళు ఉంటారు, చెప్పులు తయారు చేసే వాళ్ళు ఉంటారు. అందరం కలిస్తేనే మనకు జీవితము, గ్రామము అయిపోతుంది. కాబట్టి ఈ బతుకంతా కూడా ప్రజల కోసము, గ్రామం కోసము, సమాజం కోసము ఆయన జీవించాడు. ఆయన కష్ట నష్టాలన్నీ కూడా సమాజం కోసం అనే విషయాన్ని మనం గుర్తెరిగి ప్రతి వ్యక్తికి కూడా మనం విలువ ఇవ్వాలి. కులాలను, మతాలను, తర్వాత పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనిషికి, మానవత్వానికి, ప్రేమకు మనము గౌరవించాలి. అంతే, ఆ అభిమానం అనేది పెంచుకోవాలి. అప్పుడే మనమంతా కూడా ఇంకా భవిష్యత్తులో మంచి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ పట్టి నరసింహకు జోహార్. పట్టి నరసింహ జోహార్ జోహార్. కొనసాగిద్దాం ఆయన మంచి విషయాలను, పోరాడదాం. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ రద్దు అయ్యేదాకా పోరాడదాం.